ఛానల్స్ చూసేవాడికి ఎంకేబిహెచ్డి ఖచ్చితంగా తెలిసే ఉంటాడు. వరల్డ్ లోనే బిగ్గెస్ట్ టెక్ కంపెనీ సీఈఓస్ తో పాడ్కాస్ట్ చేసి యూట్యూబ్ లో టెక్ ఛానల్స్ కింగ్ గా ఉన్నాడు. అయితే ఇతని వల్ల కొన్ని కంపెనీస్ క్లోజ్ కూడా అయిపోయాయి. ఫిస్కర్ అనే కార్ కంపెనీని ఇతను రివ్యూ చేశాడు అండ్ ఆ కార్ కంపెనీ రివ్యూస్ వల్ల క్లోజ్ కూడా అయిపోయింది. ఇది ఒకటే కాదు, హ్యూమెన్ ఏఐ అనే కంపెనీ వాడు లాంచ్ చేసిన ఏఐ పిన్ కి అదే జరిగింది. అండ్ ర్యాబిట్ R1 అనే ఏఐ అసిస్టెంట్ ప్రోడక్ట్ కి కూడా ఇలాగే బ్యాడ్ రివ్యూ ఇవ్వడం వల్ల చాలా లాస్ అయ్యాయి ఆ కంపెనీస్. అయితే జెన్యూన్ గా రివ్యూస్ ఇస్తాడు అని పేరు ఉన్న ఎంకేబిహెచ్డిని కరెంట్లీ అందరూ ముందు వెనక అని చూడకుండా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇతను ప్యానల్స్ అనే వాల్ పేపర్ యాప్ ని ఓన్ గా లాంచ్ చేశాడు ఫర్ వాల్ పేపర్. అయితే దీనికి $12 per month సబ్స్క్రిప్షన్ కూడా పెట్టాడు కానీ కొంచెం బెటర్ సర్వీస్ ఇస్తే బాగుండేది. బట్ ఈ యాప్ చాలా గ్లిచీగా అండ్ ఏదైనా ప్రీమియం వాల్ పేపర్స్ లోడ్ అవ్వడానికి కూడా పేమెంట్ చేయమని అడుగుతుంది. దీనివల్ల యూజర్స్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. అయితే ఈ ఫీడ్బ్యాక్ అంతా తీసుకొని యాప్ ని బాగా డెవలప్ చేస్తాను అని